నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉన్నతంగా రైతు భరోసా పంపిణీ, రైతుల పట్ల కూటమి పాలకుల చిత్తశుద్ధికి నిదర్శనం. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ద్విచక్ర వాహన చోదకులు నిబంధనలు విధిగా పాటించాలి, తరచూ తనిఖీలు ఉంటాయి, తస్మాత్ జాగ్రత్త. డీఎస్పీ బి జనార్దన్ రావు. రోటరీ వైకుంఠపురం సామాజిక సేవలో విద్యార్థుల ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యం. రోటరీ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ ఈదర పూర్ణచంద్ర. రైతు పక్షపాత ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని 50 లక్షల మంది రైతులకు, కౌలు రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 3 విడతలుగా రైతు భరోసా రైతుల ఖాతాల్లో జమ కానుందని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తొలి అడుగు కార్యక్రమంలో పేర్కొన్నారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నియోజకవర్గ పార్టీ శ్రేణులు వెంటరాగా పట్టణంలోని 4-5 వార్డుల్లో పర్యటించారు. తొలుత 4వ వార్డు పరిధిలోని బీసీ కాలనీలో వృద్ధులకు, వితంతువులకు పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ద్వారా నెలకు 4,000 రూపాయల పెన్షన్ అందుకుంటున్న వృద్ధుల ఆనందాన్ని గమనించారు. బీసీ కాలనీలోని ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం ద్వారా సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్న తీరును వివరించారు. కాలనీలో మహిళలు వారి సమస్యలను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ దృష్టికి తీసుకువచ్చారు. పురపాలక సంఘం ద్వారా అందించే మంచినీటి సరఫరా సక్రమంగా ఉండటం లేదని, మహిళలు మంచినీటి సరఫరా సక్రమంగా ఉండేలా చూడాలని కోరారు. వార్డు కౌన్సిలర్ అడుసుమల్లి వెంకటేశ్వరరావు వాస్తవ పరిస్థితిని వివరించారు. పలుచోట్ల మహిళలు సమస్యలు తెలుసుకుని ప్రభుత్వం ద్వారా పరిష్కరించే దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరాగా తొలి అడుగు కార్యక్రమం కోలాహలంగా కొనసాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ రైతు పక్షపాత కూటమి ప్రభుత్వం రైతు ప్రయోజనాలకు పెద్దపీట వేస్తుందన్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా చంద్రబాబు నాయుడు రైతు పక్షాన నిలబడి వారి సమస్యల సాధనకు కృషి చేసిన నాయకుడని అన్నారు. పట్టిసీమ ద్వారా రైతులకు సాగునీటి కష్టాలు లేకుండా డెల్టా ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 14,000, కేంద్ర ప్రభుత్వం 6,000 వంతున రైతు ప్రయోజనం కోసం రైతు భరోసాగా అందించే కార్యాచరణ మొదలవటం కూటమి శ్రేణులకు నూతన ఉత్సాహమని అన్నారు. ఈ నెల 15 నుండి ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభం కానుందని, సూపర్ 6 పథకాలను ఎన్ని అవాంతరాలు ఎదురైనా కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వెంట పార్టీ నాయకులు మహమ్మద్ కుద్దూస్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిప్రసాద్, గుమ్మడి ప్రసాద్, డాక్టర్ వేమూరి శేషగిరిరావు, హెచ్సివి చైర్మన్ కరణం వెంకటేశ్వరరావు, పట్టణ టీడీపీ అధ్యక్షులు తాడిబైన హరిప్రసాద్, మహేష్, కుదరవల్లి శ్రీనివాసరావు, పార్టీలోని వార్డు స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రైతుకు దక్కాల్సినటువంటి కనీస న్యాయం కూడా చేయలేనటువంటి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈనాడు గతంలో చేసిన అప్పులు కూడా, గతంలో ఇవ్వాల్సిన రైతాంగానికి ఇవ్వాల్సినటువంటి పంటల తాలూకా బకాయి కూడా దాదాపు 1,700 కోట్ల రూపాయలు తీర్చినటువంటి కూటమి నాయకత్వాన్ని మనందరం కూడా ఒకసారి హర్షించాల్సిన అవసరం ఉంది అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీ అందరికీ తెలిసిందే, రైతు పక్షపాతి. రైతుకి ఏది కావాలో దాని గురించి ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా నిరంతరం గలం విప్పే మనిషి. అందుకనే గతం ప్రభుత్వం రైతులకి ఇన్సూరెన్స్ కట్టాలని కట్టకపోయిన సందర్భంలో ఆనాటి ప్రభుత్వాన్ని అసెంబ్లీ సాక్షిగా నిలదీసినటువంటి నాయకుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం. అంతేకాదు పట్టిసీమ ద్వారా ఈ ప్రాంతాన్ని అంతా కాపాడినటువంటి అపర భగీరథుడు. ఈ ప్రాంతం ఎడారిగా మారిపోకుండా ఉండటానికి కారకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని మనందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా 2,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేయటమే కాకుండా ఎవరైతే వితంతువులుగా ఉన్నారో దాదాపు 1,00,000 మందికి వితంతువులకి ఈ రోజున కొత్తగా పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉందని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం నిరంతరం పేదవాడి గురించి ఆలోచించే ప్రభుత్వం, పేదవాడి యొక్క సంక్షేమాన్ని, పేదవాడి యొక్క ఆకలిని తీర్చే ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. ఆ రకంగా ఈ రోజున 2,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేయడమే కాకుండా ఈ రోజున ఎవరైతే వితంతువులుగా ఉన్నారో వారందరికీ కూడా పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంకా కొత్త పెన్షన్లు కూడా మరొక తరవలో ఇస్తామని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తూ, ఈ సంవత్సర కాలంలో గ్యాస్ కానీ, తల్లికి వందనం ఎంతమంది బిడ్డలు అయితే చదువుకుంటా ఉన్నారో ఆ బిడ్డలందరికీ కూడా గతంలో లాగా ఫేక్ మామూలాగా యాక్షన్ చేయకుండా ఎంతమంది బిడ్డలు చదువుకుంటా ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేలాగా ఒక్కొక్కరికి 15,000 రూపాయలు అందించిన ఘనత ఈ కూటమి నాయకత్వాన్ని, చంద్రన్న నాయకత్వాన్ని అని చెప్పి గుర్తు చేస్తూ, అదేవిధంగా రేపు ఆగస్టు 15 కల్లా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ కూడా ఉచితంగా బస్సు సౌకర్యాన్ని
లభించే విధంగా చేయబోతున్నటువంటి ఈ ప్రభుత్వానికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇది తొలి అడుగు కార్యక్రమంలో ఇది ఒక నాంది, ఇది అంతం కాదు, ఆరంభం అనే భావన మీ అందరికీ కలగజేయాలి. దీని ద్వారా ఒక నూతన శక్తిని మనందరం కూడా కలగజేసుకొని సమాజంలో భాగస్వాములు అవ్వాలని చెప్పి ప్రయత్నానికి మనందరం కూడా నాంది పలికే తొలి అడుగుని మీ అందరూ అందిస్తున్నటువంటి ఆశీస్సులు, సహాయం, సహకారాలకి, అదేవిధంగా ఈ వార్డులో ఉన్న నాయకత్వానికి, నియోజకవర్గ నాయకత్వానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ద్విచక్ర వాహనదారులు నిబంధనలు అతిక్రమించి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని తెలిసినా అదే విధానం మరలా కొనసాగిస్తే వాహనాలు సీజ్ చేయడంతో పాటు పెద్ద మొత్తంలో జరిమానాలు కూడా వేయడం జరుగుతుందని తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు వాహన చోదకులను ఉద్దేశించి అన్నారు. గురువారం రాత్రి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో పట్టణంలోని 7 ప్రాంతాల్లో నాకాబందీ వాహన తనిఖీలు నిర్వహించిన క్రమంలో 100 ద్విచక్ర వాహనాలు, 8 ఆటోలను సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం డీఎస్పీ కార్యాలయం వద్ద వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. నంబర్ ప్లేట్ లేని వాహనం నడుపుతున్నారంటే నెగటివ్ ఆలోచనలతో ఉన్నారని పోలీసు భావించడం జరుగుతుందన్నారు. వాహన ఇన్సూరెన్స్ ఉండటం వల్ల వాహనదారుడికి ప్రయోజనం అన్న విషయాన్ని మరిచి ఇన్సూరెన్స్ చేయకపోవడం సరికాదన్నారు. మైనర్లు డ్రైవింగ్ ప్రోత్సహించరాదని అన్నారు. వాహన తనిఖీలు తరచూ జరుగుతాయని, పోలీస్ నిఘాలో పట్టుబడిన వాహనాలకు ఉండవలసిన అన్ని సర్టిఫికెట్లు ఉంటేనే వాహనాన్ని వదలటం జరుగుతుందన్నారు. వాహనానికి ఉండవలసిన అన్ని సర్టిఫికెట్లను దగ్గర ఉంచుకోవాలన్నారు. ఒక వాహనంపై 3 ప్రయాణించడం, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వారి వాహనాలను తీసుకురావడం జరిగిందని, మరోసారి వాహనం పట్టుకుంటే వదిలిపెట్టడం ఉండదన్నారు. మొదటి తప్పుగా భావించి కౌన్సిలింగ్ తో వదులుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో 3 టౌన్ సిఐ ఎస్ రమేష్ బాబు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది ఉన్నారు. ఈ వెహికల్ చెకింగ్ చేసినప్పుడు మేము గమనించిన విషయాలు ఏంటంటే, బళ్ళు నంబర్ లేకుండా తిరగడం, మైనర్లు డ్రైవ్ చేయడం, 3 కూర్చొని డ్రైవ్ చేయడం, డ్రంక్ అండ్ డ్రైవ్ తాగేసి డ్రైవ్ చేయడం, సెల్ ఫోన్ డ్రైవింగ్. పర్టికులర్గా వీళ్ళని వరకు మనం చేస్తే సుమారు 100 బైకులు, 8 ఆటోలు తీసుకొచ్చి ఇక్కడ ఈ సబ్ డివిజన్ పోలీస్ ఆఫీస్ దగ్గర పెట్టాము. దీంట్లో భాగంగా ఈరోజు అవేర్నెస్ నిమిత్తం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. తెనాలి సబ్ డివిజన్లో ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, నంబర్ ప్లేట్లు లేని వెహికల్స్ తిరగకూడదు. నంబర్ ప్లేట్ లేకుండా తిరిగారు అంటే ఆ వెహికల్ని నేరం చేయడానికి కానీ, నేరం చేసి కానీ వారు వాడుతున్నారనే అభిప్రాయం పోలీసుకు ఉంటుంది. కాబట్టి దయించి ఎవరు నంబర్ ప్లేట్ లేని వాహనాలు, పేర్లు రాసిన వాహనాలతో తిరగద్దండి. అవి సీజ్ చేసి, ఇప్పుడైతే మేము ఈ మైనర్ డ్రైవింగ్ కానీ, సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ, నంబర్ ప్లేట్లు కానీ రెక్టిఫై చేయించి రికార్డు కరెక్ట్గా ఉంటే ఫైన్ వేసి వదిలిపెడతాం. నంబర్ ప్లేట్ లేకుండా రికార్డు ప్రొడ్యూస్ చేయలేకపోతే వాళ్ళందరినీ కూడా ఆ బళ్ళు సీజ్ చేసి కోర్టుకు పంపించడం జరుగుతుంది. ఎంవీఐ అథారిటీ, ఆర్టీ అథారిటీ కూడా ఇది పంపిస్తాం. ఈ నడిపే వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా, ఇన్సూరెన్స్ ఉందా లేదా, హెల్మెట్ ఉందా లేదా అన్నీ ఖచ్చితంగా తెనాలి పట్టణంలో అమలు చేయమని ఎస్పీ గారి ఆదేశాలు ఉన్నాయి. దాని ప్రకారం ఇది ఫస్ట్ రోజు కాబట్టి అందరికీ ఇక్కడ ఆ వాహనదారులందరికీ అవేర్నెస్ కింద క్యాంపెయిన్ ప్రచారం నిమిత్తం పెట్టాము. వాళ్ళని ఈరోజు ఫైన్ వేసి పంపుతాం. వెహికల్ లేనివన్నీ బళ్ళు సీజ్ చేస్తాం. నెక్స్ట్ కూడా ఇట్లాగే గతంలో కంటే ఇప్పుడు యాక్షన్ అనేది గట్టిగా ఉంటుంది. దయించి అందరూ కూడా వెహికల్ ఓనర్స్ అందరూ అన్ని రికార్డులు సక్రమంగా పెట్టుకొని పోలీసు వారికి సహకరించాలని పత్రికాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాం. నేటి విద్యార్థులు అనేక కారణాలతో 140% మంది దృష్టికి లోపంతో ఇబ్బంది పడుతున్నారని గుర్తించి రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు దృష్టిలోప పరీక్షలు నిర్వహించి దాతల సహకారంతో ఉచితంగా కళ్లజోళ్లు అందజేయడం అభినందనీయమని రోటరీ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ పేర్కొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో స్థానిక మ్యారిస్పేటలోని ఎన్సీఆర్ఎం హైస్కూల్ నందు గతంలో దృష్టిలోపం పరీక్షలు నిర్వహించిన విద్యార్థులకు కళ్లజోలు పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఈదుల రామారావు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, రోటరీ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ వితరణతో 117 మంది విద్యార్థులకు కళ్లజోళ్లు పంపిణీ చేశారు. రోటరీ నాయకులు కన్నెగంటి మురళీకృష్ణ ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థుల్లో దృష్టిలోపం గుర్తించి వారికి ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు కళ్లజోళ్లు కూడా పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. రోటరీ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో గతంలో 3 పాఠశాలలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి దాతల సహకారంతో కళ్లజోళ్లు అందజేయడం జరిగిందని, ఈ దఫా తన తండ్రి పేరిట ఏర్పాటు చేసిన ట్రస్ట్ ద్వారా కళ్లజోళ్లు అందించడం జరుగుతుందన్నారు. దృష్టిలోపం పరీక్షల ద్వారా కళ్లజోళ్లు అవసరమైన విద్యార్థులకు క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ప్రధాన కార్యదర్శి గుమ్మడి వెంకటనారాయణ, కోశాధికారి
వెంపటి హరిప్రసాద్ క్లబ్ మాజీ అధ్యక్షులు ఇదర శ్రీనివాసరావు, షేక్ సుభాని, ఆలపాటి కిరణ్, వీరవల్లి శ్రీధర్, స్కూల్ హెచ్ఎం పి కరీముల్లా, డ్రాయింగ్ మాస్టర్ బెల్లంకొండ వెంకట, మల్లాది అర్జున్ తదితరులు పాల్గొన్నారు. రామానాయుడు మున్సిపల్ హై స్కూల్లో 117 మంది విద్యార్థులకు అవసరమైనటువంటి కళ్ళజోళ్లను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కళ్ళజోళ్లకు అవసరమైనటువంటి ఆర్థిక సహాయాన్ని ఏదార్ రామారావు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు మరియు మా రొటేరియన్ ఈదర వెంకట పూర్ణచంద్ గారు మరియు దాని కార్యదర్శి ఈదర శ్రీనివాసరావు గారు సహకరించారు. ఈ సహకరించినందుకు వారికి క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే రాబోయే రోజుల్లో మిగిలినటువంటి ఇప్పటి వరకు ఒక 5 స్కూల్స్ మేము కంటి పరీక్షలు నిర్వహించాం. మిగిలిన జడ్పీ స్కూల్స్, మున్సిపల్ హై స్కూల్స్లో కూడా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారందరికీ కూడా ఉచితంగా కళ్ళజోళ్ళు అందించడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం టెస్టులు చేసిన వాళ్ళు ఒక 100 మంది విద్యార్థులకి కంటి సంబంధిత సమస్యలు ఉన్నట్టు గుర్తించి అందరికీ కూడా ఉచితంగా ఈరోజు ఈ కళ్ళజోళ్ళ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఇదే సమయంలో పెదరావూరు స్కూల్లో కూడా ఒక క్యాంపు నడిపి అక్కడ కూడా కళ్ళజోళ్ళు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే విద్యా సంవత్సరం ప్రారంభమైంది. ఈ సమయంలో మనం కళ్ళజోళ్ళు ఇస్తే వాళ్ళు ఈ సంవత్సరం మొత్తం కూడా సమస్య లేకుండా చదువు మీద శ్రద్ధ పెడతారని చెప్పి రోటరీ క్లబ్ అధ్యక్షులు నల్లూరు వెంకటేశ్వరరావు గారు, కార్యదర్శి జీవి నారాయణ గారు, వీళ్ళు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ తీర్మానించి పాఠశాలల్లో ఈ క్యాంపులు నడపడం, ఇన్ని పాఠశాలల్లో కూడా చేపట్టే కార్యక్రమాలకి అందరూ ముందుకొచ్చి విద్యార్థులకు సహాయం చేసి వారి భవిష్యత్తుకి అందరూ కూడా సహకారం అందించవలసిందిగా కోరుతున్నాం. 117 మంది పిల్లలకి ఈరోజు మా ట్రస్ట్ ఈదర్ రామారావు చారిటబుల్ ట్రస్ట్ మా తండ్రి గారి పేరు మీద పెట్టిన ట్రస్ట్ ద్వారా కళ్ళజోళ్ళు వాళ్ళకి అందించడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈ వయసులోనే వాళ్ళకి కళ్ళజోళ్ళు రావటం అనేది బాధాకరమైనా కానీ ఈరోజు వాళ్ళకి కళ్ళజోళ్ళు ఇవ్వటం జరుగుతుంది. ఇంతకుముందు 3 స్కూల్స్కి ఇట్లా ఐ క్యాంప్ చేయడం జరిగింది. ప్రతి స్కూల్లో సుమారుగా 40% పిల్లలకి ఈ కళ్ళజోళ్ళు అవసరం అవుతున్నాయి. ఇది రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం తరఫున చేస్తున్న అధ్యక్షులు నల్లూరు వెంకటేశ్వరరావు, కార్యదర్శి జీవి నారాయణ గారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోనే కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండలం వెల్లటూరు ఛానల్ బట్టిప్రోలు మెయిన్ డ్రైన్ పై 10.75 కోట్లతో నిర్మించిన నూతన అక్విడెక్ట్ ను జిల్లా కలెక్టర్ వెంకటమురళి, వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు, ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రారంభించారు. అనంతరం మంత్రి సత్యప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ వెల్లటూరు ఛానల్ నుంచి నగరం, చెరుకుపల్లి, నిజాంపట్నం, రేపల్లలోని కొంత ప్రాంతం వేమూరు నియోజకవర్గ జీవాధారమైన బట్టిప్రోలు మెయిన్ డ్రైన్ పురాతన కాలం నాటి అక్వాడెక్ట్ కూలిపోవడంతో సాగునీరు అందని పరిస్థితి నెలకొందన్నారు. ఈ ఖరీఫ్ సీజన్ లో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించాల్సిన దుస్థితి నెలకొందని, ఈ నేపథ్యంలో అడిగిన వెంటనే వెల్లటూరు అక్వాడెక్ట్ నిర్మాణానికి 10.75 కోట్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. రైతులు పంట నష్టపోకుండా నూతన అక్విడెక్ట్ నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేయించి ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ అక్విడెక్ట్ తో 10,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని మంత్రి పేర్కొన్నారు. వేమూరు శాసనసభ్యులు ఆనందబాబు మాట్లాడుతూ అడిగిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయడం హర్షణీయమన్నారు. కాంట్రాక్టర్ అధికారులు ఒక ఛాలెంజ్ గా తీసుకుని ఎంతో సమన్వయంతో పనిచేసి ప్రాజెక్టు పూర్తి చేశారని చెప్పారు. కలెక్టర్ వెంకటమురళి నేతృత్వంలో ఇరిగేషన్ అధికారులు రైతులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో అహర్నిశలు కృషి చేసి ప్రాజెక్టును పూర్తి చేశారని అన్నారు. కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలతో సంక్షేమం, అభివృద్ధి, భవిష్యత్తు కార్యాచరణ అంశాలతో ముందుకు నడుస్తోందన్నారు. ప్రభుత్వ పరిపాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రజల్లోకి వెళ్తుంటే ప్రజల్లో స్పష్టమైన సంతృప్తి కనిపిస్తోందని ఆనందబాబు పేర్కొన్నారు. అనంతరం వెల్లటూరు ఛానల్ కు నీటిని వదిలిన మంత్రి సత్యప్రసాద్, ఎమ్మెల్యే ఆనందబాబు, బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళీలు జలహారతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సాగునీటి శాఖ అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. ఇది గత సంవత్సరం నవంబర్ నెలలో ఉన్నటువంటి కొలాప్స్ అయిన పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే గత పరిపాలకులు ఎక్కడ కూడా మెయింటెనెన్స్ చేయకుండా, ఈ రాష్ట్రంలో రైతు గురించి ఎక్కడ ఆలోచన చేయకుండా వీటి కూడా తీసేటువంటి పరిస్థితి మనం గతంలో చూడలేదు. కానీ ఎప్పుడు రైతు సుభిక్షంగా ఉండాలి, ప్రాంత సుభిక్షంగా ఉండాలి, ప్రాంతం కూడా సస్యశ్యామలం ఉండాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టారు. గతంలో కూడా మీరు చూశారు, నదుల అనుసంధానం గురించి ఎంత చర్యలు తీసుకున్నారు. ఈ రోజు కూడా దానిపైన ఎప్పుడు నిత్యం కృషి చేస్తూ రాబోయే తరాలకి రైతులు ముఖ్యంగా అలాంటి ఇబ్బంది జరగకూడదని చెప్పే లక్ష్యంతోనే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు గారు కొలాప్స్ అయిన వెంటనే అధికారులు దృష్టి తీసుకెళ్ళడం, అధికారులు చొరవతో సెంట్రల్ డిజైన్కి తీసుకెళ్ళడం, శంకుస్థాపన చేసిన 3 నెలల లోపే 75 రోజుల్లోనే
ఇవాళ ఓపెన్ చేసుకోవడం అంటే నిజంగా చాలా సంతోషమైనటువంటి అంటే పాజిటివ్ గవర్నెన్స్ కి నిదర్శనం అని చెప్పి కూడా తెలియజేసి దాదాపు 10,75,00,000 వ్యయంతో ఈ అద్భుతమైన కట్టడం. దీని ద్వారా దాదాపు 35,000 ఎకరాల ఈ నియోజకవర్గం 2 నియోజకవర్గాల్లో రైతులు లబ్ధి పొందుతారు. తమాషా ప్రకారం 2,000 ఎప్పుడు ఇస్తారో అప్పుడు 5,000 కలిపి 2 విడతలు, అలాగే తర్వాత 4,000 కలిపి 6,000 చొప్పున 3 ఇన్స్టాల్మెంట్ లో 20,000 కూడా పూర్తి చేయబోతా ఉన్నాం. పాజిటివ్ గా గవర్నమెంట్ ముందుకెళ్తా ఉంది, ప్రొయాక్టివ్నెస్ గవర్నమెంట్ ముందుకెళ్తా ఉంది. అలాగే ఈ రోజు 1వ తారీఖు ఒక ఆనంద ఉత్సవాలతో గ్రామాల్లో పెన్షన్ కూడా పంపిణీ కూడా ఉదయం నుంచి కూడా జరుగుతూ ఉంది. అంటే చూస్తాను గత ప్రభుత్వ తీరులో ఈ రోజు ప్రభుత్వ తీరు ప్రజల సేవలో చెప్పేసి కార్యక్రమం ఎంచుకుని ప్రతి నెల 1వ తారీఖున మేము మా నాయకులందరూ కూడా క్షేత్ర స్థాయిలో ప్రజల దగ్గరికి వెళ్లి వాళ్ళు పెన్షన్ ఇస్తాను. మరి నూతనంగా ఈ రోజు గతంలో ఏదైతే పెన్షన్ ఇవ్వలేదో అవన్నీ కూడా ఈ రాష్ట్రంలో దాదాపుగా 1,82,000 నూతనమైన పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతోంది. మన జిల్లాలో ఈ రోజున 4,322 పెన్షన్ నూతనంగా అంటే ఇతంతు ఇంకా రాబోయే రోజుల్లో కూడా భర్త చనిపోతే వెంటనే పెన్షన్ ఇచ్చే విధానం, అలాగే 2 నెలలు తీసుకోకపోయినా కూడా 3వ నెల కూడా 3 కలిపి తీసుకునే విధానం కూడా, అంటే ఎవరికి కూడా ఇబ్బంది కలగకూడదు. ఏదైనా కొన్ని కారణాల వల్ల వాళ్ళు లోకల్ గా లేకపోయినప్పటికీ కూడా 3 నెలలు కలిపి ఇచ్చే విధానంగా కూడా ఈ నూతన కార్యక్రమం కూడా ఈ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. మీరు దాంట్లో ఏమన్నా ఇబ్బందులు ఉంటే పరిష్కరించే దిశగా ఎలాగైతే ఈ రోజున రైతులకి ధనరాశికి భవిస్తారో దాంట్లో ఇబ్బందులు ఉంటే 155-251 నెంబర్ టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు. అలాగే ప్రతి ఒక్క దానికి కూడా పరిష్కార మార్గం చూపించే విధంగా ఈ నాయకులు ప్రతి ఇంటికి కూడా వెళ్లి వాళ్ళని కనుక్కోవడం, ఇంకా మెరుగా సేవ చేసే విధి విధానాలు కూడా కనుక్కుని దాని మీద కూడా కార్యాచరణ చేసుకుంటాం. ఇక్కడ ఒక నాయకుడికి ఒక ఆలోచన వస్తే దాని యొక్క కార్యాచరణ రూపకల్పన చేసుకుని దాన్ని ఆచరిస్తాడు. అలాంటి గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారి కింద పనిచేయడం నిజంగా మా అందరికీ కూడా అదృష్టం. రైతాంగానికి అందుబాటులోకి ఛానల్ తీసుకురావడానికి ముఖ్యంగా సహకరించినటువంటి అనగాని సత్యప్రసాద్ గారు, అదేవిధంగా ఇరిగేషన్ మంత్రి రామారాయుడు గారు, ఫైనాన్స్ ఈ అప్రూవల్ ఇచ్చినటువంటి పయ్యావుల కేశవ్ గారు, ఎందుకంటే 10 కోట్ల నిధులు అప్పటికప్పుడు శాంక్షన్ చేయటువంటి ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రం అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి దివాలా తీసినటువంటి పరిస్థితుల్లో ఏదైనా అత్యవసర పని వస్తే కూడా ₹1,00,00,000 నిధులు కేటాయించాలంటే చాలా ఇబ్బందికరం. రైతాంగం అంతా కూడా అనేక ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది. ఈ ఇరిగేషన్ సిస్టమ్స్ కరెక్ట్ కాకపోతే సీజన్ మొదలైపోయింది వ్యవసాయం. ఈ రోజు ఖచ్చితంగా ఇప్పటికల్లా మనం కనుక దీన్ని రిలీజ్ చేసి ఉండకపోతే, పూర్తి చేయకపోతే ఈ 30,000 ఎకరాల పైచీలకు రైతాంగం ఎక్కువ ఇబ్బందులు పడి ఉండేవాడు. అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే ఎక్కువ దివాణం లేకుండా వదిలేసి ఉండేవాడు కార్యక్రమం. మరి ఇవాళ ప్రత్యేకంగా వెంటనే ఇక్కడ ఈ ఇబ్బంది వచ్చిన వెంటనే మరి రేపల్లి నియోజకవర్గ శాసనసభ్యుడిగా రాష్ట్ర రెవెన్యూ మంత్రిగా ఉన్నటువంటి అనగాని సత్యప్రసాద్ గారిని తీసుకెళ్తాం. మరి వారు వెంటనే మంత్రి గారు ఇవ్వడం, శాంక్షన్ ఇవ్వడం, వారు వెంటబడి వారు కూడా పాజిటివ్ గా స్పందించి ఇమీడియట్ గా ఇవన్నీ కూడా రైతాంగం అసలు ఈ విధంగా ఉన్నాయని చెప్పగానే అన్ని కూడా ఎక్కడికక్కడ ఈ పరిపాలన అనుమతులు ఇవ్వటం, దీన్ని మొదలు పెట్టడం, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి కాంట్రాక్టులు కూడా ఛాలెంజ్ గా తీసుకొని పూర్తి చేసి ముఖ్యంగా ఇరిగేషన్ అధికారులు కూడా వెంటబడి మరి దీన్ని పూర్తి చేయాలి, లేకపోతే రైతులు ఇబ్బంది పడతారని చెప్పి వాళ్ళు అహోరాత్రులు 3 నెలలు ఇక్కడే కలెక్టర్ గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి అందరూ కూడా నేను అభినందిస్తూ, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ లక్ష్యమని మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అన్నారు. నియోజకవర్గ కేంద్రమైన వేమూరు మండలం కోడిపరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని నూతనంగా మంజూరైన పింఛన్లు లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ పేదలకు ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ మొత్తాన్ని పెంచడంతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2 నెలల బ్యాలెన్స్ 2 నెలలు పింఛన్ కలిపి ఇచ్చిన సంగతిని గుర్తు చేశారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులను సరిచేస్తూ గాడి తప్పిన వ్యవస్థలను దారిన పెట్టే పనిలో కూటమి ప్రభుత్వం నిమగ్నమైందన్నారు. పింఛన్ల పెంపు, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీతో పాటు అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి సూపర్ 6 పథకాలను అమలు చేస్తుందన్నారు. అనంతరం అర్హులైన లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను ఎమ్మెల్యే ఆనందబాబు చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ గొట్టిపాటి పూర్ణకుమారి, మాజీ చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబు, వైస్ చైర్మన్ అమ్మిశెట్టి కిషోర్, తూనుగుట్ల సాయిబాబా, డిఆర్డీఏ పీడీ శ్రీనివాస్, తహసీల్దార్ సుశీల, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు నండూరి శశికుమార్, దొడ్డా శ్యాంప్రసాద్, కొంగర డానియల్, నండూరి యాకబు, సొంటి రామయ్య, మన్నే పసి, దండే వెంకట సుబ్బారావు, కేసాని శివకృష్ణ, వేల్పుల రవిప్రసాద్, దొప్పలపూడి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. జీతాలతో సమానంగా ఇంకా జీతాలు ఒకవేళ ఆదివారం వస్తే సోమవారం వస్తారు,
పెన్షన్లు మాత్రం 1వ తారీఖు ఆదివారం వస్తే 30వ తారీఖు 31వ తారీఖు యథాతథంగా నిలబెట్టుకుంటున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కోరుకుంటున్నారు. 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ 4,000 చేస్తామని, అది వృద్ధులకి వితంతువులకి. వికలాంగులకైతే 3,000 రూపాయల పెన్షన్ ని ఆ వైకల్యాన్ని బట్టి 6,000, 10,000, 15,000 పూర్తిగా మంచానికే పరిమితమైనటువంటి పేషెంట్లకి 15,000, కిడ్నీ వ్యాధిగ్రస్తులు, డయాలసిస్ పేషెంట్లకి 10,000, ఇతర వైకల్యం ఉంటే 6,000. భారతదేశంలోనే 35,000 కోట్లు పెన్షన్లకి ఖర్చు పెడుతున్నటువంటి ప్రభుత్వం ఏ రాష్ట్రంలో కూడా లేదు. అదొక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరిగినాయి. మార్చి, ఫిబ్రవరిలో హామీ ఇచ్చాం. ఏప్రిల్ నుంచే పెంచి అధికారంలోకి వచ్చాక ఆ పెంచిన 3 నెలలు కూడా కలిపి జూలై నెలలో 7,000 రూపాయలతో మొదలైంది ఈ కార్యక్రమం. మొదట పెన్షన్, పెంచిన పెన్షన్ ముందు 3 నెలలు పెంచిన పెన్షన్ తో కలిపి 3 నెలలు 3,000 కలిపి 7,000తో మొదలు పెట్టాం జూలై నెల. అంటే అంత పర్ఫెక్ట్ గా మాట నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి, ఇంటర్మీడియట్ విద్య వరకు ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం 67 లక్షల మంది పిల్లలకి వారి ఖాతాల్లోకి జమ చేసినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, నేను అధికారంలోకి వస్తే 3,000 ఇస్తానన్నాడు. 3,000 ఇస్తానని 250 రూపాయలు పెంచాడు. 2 సంవత్సరాలు. చివరి సంవత్సరం ఎన్నికలకు 3 నెలలు ఉన్నాయని దాన్ని 3,000 చేశాడు చివరికి. అంటే ఇచ్చిన హామీ నిలబెట్టుకుంది ఎవరు? హామీని అపాసుపాలు చేసింది ఎవరు? మద్యపాన నిషేధం చేస్తాను దశల వారీగాని మద్యం ఆదాయాన్ని అడ్డగోలుగా పెంచి మద్యం వ్యాపారమే ముఖ్యమంత్రి నిర్వహించి ఆయన తాబేదారులందరూ కూడా ఇవాళ మొత్తం జైల్లో ఉన్నారు. మద్యం పునాదులన్నీ కదులుతా ఉన్నాయి. ఏ విధంగా మద్యాన్ని దోచుకున్నాడు, మద్యం పేరు చెప్పి ఏ విధంగా అక్రమంగా సంపాదించారు 1,000 కోట్ల రూపాయలు. అవయవాలు బాగొట్టుకుని, ఆరోగ్యాన్ని బాగొట్టుకుని దీర్ఘకాలిక జబ్బులు పాలయ్యి ఇప్పుడు కూడా కోనరెళ్తూ ఉన్నారు, మంచాన పడి ఉన్నారు. వేలాది మంది చనిపోయారు కల్తీ మద్యాలు తాగి. ప్రజల జీవితాలతో, ప్రాణాలతో కూడా మద్య వ్యాపారం చేసి ఆటలాడుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని మీకు చెప్పడానికి నేను ఈ మాటలు చెప్తా ఉన్నా. ఇది యథార్థం. ఇప్పుడు జరుగుతా ఉంది కేసు. అనేక మంది ఇప్పుడు జైల్లో ఉన్నారు. తీగ లాయిటర్ డాక్యుమెంట్ వెళ్తుంది. రోజు 10 కోట్లు, 15 కోట్లు, 5 కోట్లు బయటకు వస్తా ఉన్నారు. ఎక్కడెక్కడ దాచారు వీళ్ళు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి, దాన్ని బైపాస్ చేయడానికి ఏదో లేనిపోయిన రోడ్ల మీదకి వచ్చి ఏదో మిస్యూజ్ చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. 10 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత ఇవాళ చదువుకునే పిల్లలు, యువతరానికి భవిష్యత్తు ఎలా ఉండాలనేది ఆలోచన చేసి పరిపాలన చేసేవాడు ముందు చూపినటువంటి నాయకుడు. ఆయనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నాయకుడికి ముందు చూపు ఉండాలి. ఆ ముందు చూపుతోటే పరిపాలన నిరంతరం సాగిస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. ఆ దిశగా ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించాలి, వెన్నంటి ఉండాలి. నిరంతరాయంగా మీరు కలిసి ఉండండి, మాతో కలిసి మీరు నడవండి. దళితుల ప్రయోజనాలు కాపాడుతూ అనేక ఉద్యమాల ద్వారా తెనాలి నియోజకవర్గంలో సుపరిచితులైన పమిడిపాటి కోటయ్య జయంతి వేళ అన్నదాన సేవలు చేపట్టడం అభినందనీయమని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ చందు సాంబశివుడు పేర్కొన్నారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి ప్రాంగణంలో శుక్రవారం ఉద్యమ నాయకుడు పమిడిపాటి కోటయ్య 53వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన సేవలను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ చందు సాంబశివుడు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పమిడిపాటి కోటయ్య ఉద్యమ సేవలను స్మరించుకుంటూ పేదల ఆకలి తీర్చే అన్నదాన సేవలు నిర్వహించడం ఉదాహరణమన్నారు. సీనియర్ జర్నలిస్టు గుమ్మడి ప్రకాష్ రావు, నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మల్లవరపు ప్రసాద్, జనసేన తెనాలి మండల ఉపాధ్యక్షులు మల్లవరపు ఆనంద్, శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను, బీజేపీ పట్టణ ఉపాధ్యక్షులు దూరు వీరయ్య, శీలం ప్రసాద్, ఆరిక వెంకటేష్, తుల్లిమిల్లి అనిల్, శీలం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దళిత వర్గాలని సపోర్ట్ చేస్తూ హక్కుల కోసం పోరాడేటువంటి పమిడిపాటి కోటయ్య గారి జయంతి 53వ జయంతి సందర్భంగా మిత్రులు, వాళ్ళ మిత్ర బృందం అంతా అందరూ కలిసి అన్నదాన కార్యక్రమం చేయడం చాలా సంతోషకరం. పమిడి కోటయ్య చేసినటువంటి ఉద్యమాలు వాళ్ళ యొక్క దళితుల యొక్క హక్కుల కోసం, న్యాయం కోసం చేసేటువంటి మనం స్మరించుకుంటున్నాం. భోజనానికి తక్కువగా ఉండి ఆకలితో అల్లాడేటువంటి పేద ప్రజలకి భోజనం పెడతాం కూడా చాలా మంచిది. లోకనేటువంటి అన్నదానం గొప్పదన్నటువంటి సూక్తిని నిజం చేస్తూ ఈ బృందం అంతా కూడా నేను మా పార్టీ కూడా అభినందిస్తూ ఎలాంటి మరిన్ని చేయాలని, తర్వాత పమిడి కోట ఎక్కడుండా ఆయన ఆత్మకు శాంతి ఇవ్వాలని కోరుకుంటూ కుర్రా శ్రీనివాస్ గారు సహాయ సహకారాలు అందిస్తూ
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేశారు. కోటయ్య గారు చేసిన సేవలు, ఆయన చేసిన ఉద్యమాలు మరువరానివి. భవిష్యత్తులో అటువంటి ఉద్యమ నాయకుడు వస్తారని చెప్పేసి నేను ఊహించలేము. కోటయ్యను జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి ఎంతో మంది అన్నార్థుల ఆకలి తీర్చే కేంద్రంగా మారి ఎంతో మంది అన్నదాతలకు ఆవాసంగా అందుబాటులో ఉందని కొప్పుల రామకృష్ణారెడ్డి అన్నారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ శివలింగేశ్వర భక్త బృందం సేవా సమితి ప్రాంగణంలో శుక్రవారం ఉడుమల సుబ్బారెడ్డి సతీమణి వెంకటరాధ జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు అన్నదాన సేవలు నిర్వహించారు. వెంకటరాధ సోదరుడు రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ అన్నదాన సేవలు చేయాలనుకునే వారికి కుర్ర శ్రీను ఆధ్వర్యంలో శివలింగేశ్వర భక్త బృందం సేవా సమితి ద్వారా అవకాశం కల్పించడం ఆనందంగా ఉంటున్నారు. ఈ అన్నదాన కార్యక్రమంలో సిరిచందన, సాయిరెడ్డి, రాహుల్, సిహెచ్ శ్రీను, నరేంద్ర, పోతురాజు తదితరులున్నారు. ఉరుముల రాధ, మా మమ్మీ పుట్టినరోజు అన్నదానం చేస్తున్నాం. పుట్టినరోజు సందర్భంగా జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. కుర్రా శ్రీను గారి ఆధ్వర్యంలో భక్త శివలింగేశ్వర అన్నదాన సమితి తరఫున కుర్రా శ్రీను గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని ఈ కమిటీ తరఫున కోరుకుంటున్నాం. ఆ పుట్టినరోజు తరఫున అన్నదానం చేయడం మాకెంతో ఆనందంగా ఉంది. మనకు అత్యంత ఆప్తుడు, మిత్రుడైనటువంటి ఉడుముల సుబ్బారెడ్డి గారి సతీమణి ఉడుముల రాధా గారి జయంతి సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు, వారి యొక్క పిల్లలు ఈ రోజున ఈ మధ్యాహ్న కాలంలో ఈ రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న పేదలకు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి సుబ్బారెడ్డి గారు ఈ దేశంలో లేకపోయినా కానీ గతంలో కూడా అలాగే వాళ్ళ పిల్లల చేత ఇక్కడ అన్నదానం చేయించారు. రాధా గారు ఎక్కడున్నా కానీ వాళ్ళ పిల్లలపైన, వాళ్ళ కుటుంబం పైన ఆశీస్సులు ఉన్నామని చెప్పి తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా మరి వాళ్ళ బంధువులందరూ పాల్గొనడం కూడా చాలా ఆనందదాయకం ఉంది. మరి చిన్న వయసులో పిల్లలకు కూడా ఇట్లాంటి సేవా కార్యక్రమాలని మరి నేర్పించడం మరి సుబ్బారెడ్డి గారి మరి మనసు చాలా గొప్పది. మరి వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. వేమూరు నియోజకవర్గం అమర్తలూరు మండలం తురిమెళ్ల గ్రామంలో 15 ఏళ్ల క్రితం మూతబడిన SKGRM కళాశాల ఫర్నిచర్ ను మండల కేంద్రం అమృతలూరు ప్రభుత్వ పాఠశాలకు శుక్రవారం అందజేశారు. కళాశాల కరెస్పాండెంట్ యలమంచి మనోరమ కళాశాలలో నిరుపయోగంగా ఉన్న ఫర్నిచర్ ను పాఠశాలకు ఉపయోగపడేలా అందించారు. ఈ క్రమంలో కళాశాల ప్రతినిధి పర్వతనేని భానుప్రసాద్ పర్యవేక్షణలో మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ ఆధ్వర్యంలో విద్యార్థులు కూర్చునే బల్లలు, టేబుల్స్, బీరువా, ర్యాక్ తదితర వస్తువులను అందించారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ అమర్తలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు 2 లక్షలు విలువ చేసే ఫర్నిచర్, విద్యార్థుల సౌకర్యార్థం తురిమెళ్లలో మూతబడిన కళాశాలలో 70,000 విలువ చేసే ఫర్నిచర్ అమర్తలూరులోని MSR పాఠశాలకు అందించడం ఆనందదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రమేష్ బాబు, విశ్రాంత ఉపాధ్యాయులు కొత్తపల్లి భాస్కరరావు, కొడాలి కోటేశ్వరరావు, మల్లిపెద్ది సర్వీజీ, తాత నాగేశ్వరరావు, నార్ల ఆంజనేయులు, కొత్త గోపిచంద్, నార్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జూనియర్ కాలేజీ వారు 7 బల్లలు, ఒక టేబుల్, ఒక బీరువా, ఒక ర్యాకు మరి యలమంచిలి మనోరమ గారు కరెస్పాండెంట్ గా ఉండగా ఇవ్వమన్నారు. వారి సంవత్సరం క్రితం చనిపోవడం జరిగింది. మరి అదే మాట ప్రకారం ఇప్పుడు దాని యొక్క ప్రతినిధి పర్వతనేని భానుప్రసాద్ గారు ఈ రోజు ఈ స్కూల్ కి 60,000 రూపాయలు, 70,000 రూపాయలు విలువ చేసే మరి 7 బెంచీలు, మరి బీరువా, మరి టేబుల్, ఒక ర్యాక్ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. భవిష్యత్తులో ఇంకా పేరెంట్స్ తో వాళ్ళతో కలిసి అవసరమైతే దీన్ని స్కూల్ని మంచి స్థితికి తీసుకెళ్లే విధంగా చూస్తామని కూడా దాన్ని సహకరిస్తామని ఆశిస్తున్నాం. పిల్లలకి ఒక రూమ్లోనే బెంచెస్ ఉన్నాయి, మరొక రూమ్లో లేవు. కింద చేపలు లెక్కించేస్తున్నాము. అనుకోకుండా నిన్న జూనియర్ కాలేజ్ తిరుమలలో ఉన్నటువంటి బెంచెస్ని మనకు అవసరమైనది తీసుకుని రత్నప్రసాద్ గారు చెప్పడంతో అక్కడికి వెళ్ళి తెప్పించుకోవడం జరిగింది. ఆ దాతలకి చెప్పిన చేసినటువంటి రత్నప్రసాద్ గారికి, కళాశాల యాజమాన్యం వారికి అందరికీ కూడా మా ధన్యవాదాలు. మోడల్ ప్రైమరీ స్కూల్ని ఇచ్చి ఇక్కడ 5 టీచర్స్ని ఇచ్చి పిల్లలు కూడా చాలా ఎక్కువ మంది ఇక్కడ జరగడం జరిగింది. దీనికి తగ్గట్టుగానే వచ్చిన HM గారు ఈ యొక్క స్కూల్కి రంగులు వేయించడం కానీ, మరి మొక్కలు కూడా ముందు వరండాలో మొక్కలు నాటించడం కానీ చాలా చక్కగా చేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉన్నతంగా రైతు భరోసా పంపిణీ, రైతుల పట్ల కూటమి పాలకుల చిత్తశుద్ధికి నిదర్శనం ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ద్విచక్ర వాహన చోదకులు నిబంధనలు విధిగా పాటించాలి, తరచూ తనిఖీలు ఉంటాయి, తస్మాత్ జాగ్రత్త డీఎస్పీ బి జనార్దన్ రావు. రోటరీ వైకుంఠపురం సామాజిక సేవలో విద్యార్థుల ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యం, రోటరీ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ ఈదర పూర్ణచంద్ర.
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ HCV న్యూస్.